దక్షిణాఫ్రికా విధ్వంసకర ఓపెనర్ క్వింటన్ డికాక్ తన టీ20 రీ ఎంట్రీలో ఎదుర్కొన్న విమర్శలకు తనదైన శైలిలో బ్యాట్తో సమాధానమిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు తాత్కాలిక విరామం ఇచ్చి మళ్లీ బరిలోకి దిగిన డికాక్కు ఆరంభంలో అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆడిన మొదటి 5 ఇన్నింగ్స్లలో కేవలం 1-23-7-0-0 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వరుస డకౌట్లు అవడంతో సోషల్ మీడియా వేదికగా అతని ఫామ్పై నెటిజన్లు, విశ్లేషకులు విమర్శల వర్షం కురిపించారు. డికాక్ పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో భారత్తో ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్ అతనికి టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ మ్యాచ్ కేవలం 26 బంతుల్లోనే మెరుపు అర్ధ శతకం బాదిన డికాక్ మొత్తం 46 బంతుల్లో 90 పరుగులు చేసి తన విరాట్ రూపాన్ని చూపించాడు. అయితే తాజాగా గురువారం వెస్టిండీస్తో సెంచురియన్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ పోర్లో డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఊతికారేస్తూ కేవలం 49 బంతుల్లోనే 115 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత శతకంతో తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. కష్టకాలంలో పట్టుదల కోల్పోకుండా నిరంతర సాధనతో మళ్లీ ఫామ్లోకి రావటం డికాక్ క్లాస్కు నిదర్శనం. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో డికాక్ ఇలా ఫామ్లోకి రావటం దక్షిణాఫ్రికా జట్టుకు కొండంత బలాన్నిస్తుంది. ఈ ఇన్నింగ్స్తో అటు విమర్శలకు నోళ్లు మూయించటమే కాకుండా రాబోయే టోర్నీలకు కూడా హెచ్చరికలు పంపాడు.